నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నల్లమల్ల అడవుల్లో ఉండే ఈ అక్క మహాదేవి గుహలను గురించి తెలుసుకుందాం పదండి. శ్రీశైలంలోని పాతాళగంగ నుండి 16 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున అక్క మహాదేవి గుహలు ఉంటాయి. ఈ గుహలు దట్టమైన నల్లమల్ల అడవుల్లో ప్రకృతి అందాల మధ్యలో ఉంటాయి. 12వ శతాబ్దంలో అక్క మహాదేవి ఇక్కడే తపస్సు చేసిందని చెబుతుంటారు. ఈ గుహలు చేరుకోవడానికి కృష్ణా నదిలో పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే కిందికి వెళ్ళడానికి 3 మార్గాలు ఉంటాయి. ఒకటి రోప్వే, స్టెప్స్ అండ్ రోడ్. మేము రోప్వేని చూస్ చేసుకున్నాం. రోప్వే కాస్ట్ వచ్చేసి పెద్దలకి 80, పిల్లలకి 60 రూపీస్. అలా కిందికి దిగంగానే మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడే మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దలకి 650, పిల్లలకి 520 రూపీస్. బుకింగ్స్ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. 10:30 కల్లా మన స్టీమర్ స్టార్ట్ అవుతుంది. शंकर भगवान की शंकर भगवान की मल्लिकार्जुन स्वामी की. అలా శివనామం చెప్తూ మా ప్రయాణం స్టార్ట్ అయింది. इधर से अक्का महादेव के 16 किलोमीटर मैडम, 16 किलोमीटर का 10 किलोमीटर और मोबाइल सिग्नल आता. इंपॉर्टेंट कॉल्स इधर से ले लो. खाना पीना की यूज करने के बाद एम्प्टी पेपर्स बॉटल्स पानी में फॉरेस्ट में नहीं डालना, डस्टबिन में डालना. बैलेंसिंग इक्वल रहना बोर्ड में. శ్రీశైలం ఉన్న స్వామి వారికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం. ఈ గుహలో ఉన్న స్వామికి ఎవరు అభిషేకాలు చేయగలరు? సహసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 రోజులు ఈ స్వామికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయనే విషయం ఇప్పటికి ఎవరికి అందుబాటులో ప్రశ్నగా నరాజులో దక్కుతాం. శివుడు అభిషేకం వీడు అనడానికి గుహలో ఉన్న స్వామి అనే దర్శనం కనపడతాడు. అక్క మహాదేవ మారు తపస్సు చేసిన ప్లేస్ అది. ఈ తపస్సులు ఎక్కడ చేసేవారంటే జనసంచారం లేని ప్లేస్కి వెళ్ళేవారు. అడవిలో జంతువులను పట్ల మనుషులనే వాడు ఉండకూడదు. ఇప్పుడు ఆ ప్లేస్లో వెళ్తాంటే సైలెంట్గా వెళ్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అక్క మహాదేవి 12వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప శివభక్తురాలు, కవయిత్రి కూడా. ఆమె కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో జన్మించారు. చెన్న మల్లికార్జునుని తన భర్తగా భావించి ఆయనని ఆరాధించారు. ఆమె తన జీవితాన్ని శివుడికి అంకితం చేసి కదిలివనంలో శ్రీవైక్యం చెందారు. ఆమె వచనలు భక్తి, త్యాగం, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ స్వయంభుగా శివలింగం వెలిశారు. మనం వెళ్తుండగా రైట్ సైడ్ ఒక దారి కనిపిస్తుంది. అక్కడ శ్రీ 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 సద్గురు గణేష్ అవధూత గారు జీవ సమాధి అయ్యారు. ఏం పేరు? పేరు వంశిక. తమ్ముడు పేరు? ఈ అమ్మాయిని చూడండి, అలసట లేకుండా గబగబా నడిచేసింది అసలు. వంశిక తెల్లకు మనం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లోనే పెద్ద శిలాతోరణం ఉంటుంది. అక్కడ ఎంతమంది అయినా ధ్యానం చేసుకోవచ్చు అని చెప్తుంటారు.
ఈ గుహలోకి ఒక్కొక్కరిగా వెళ్ళి శివయ్యని దర్శించుకొని రావాలి. మన సనాతన ధర్మంలో చెప్పబడుతున్న అనేక గొప్ప విషయాలకు ఈ ఆలయం కూడా ప్రత్యేక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. భక్తుల కోరికలను తీర్చే ఆ బోలా శంకరుని నిత్యం మనసారా కోరుకుందాం. ఓం శంభో శంకర నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ వెన్నెల.